సో గ్యాస్ మీ అందరికీ నమస్తే. గ్యాస్ చూడండి, నేనైతే ప్రజెంట్ ఇప్పుడు తుర్సుల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. రైల్వే స్టేషన్ అయితే చూడండి గ్యాస్, చూడడానికి అయితే ఎలాగుంది. ఇంకా ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను అంటే బయట వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటాను గ్యాస్. ఆ రూమ్ కూడా ఎక్కడ తీసుకుంటాను అనేది మీకు అయితే చూపిస్తాను. ఇంకా నేను రూమ్కి వెళ్ళే దారి అయితే ఎలాగుంటుంది ఆ మొత్తం చూపిస్తాను గ్యాస్. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసుకుని నేను కేరళ వచ్చినప్పుడల్లా నేను ఎలాగైతే ఉంటానో ఆ వీడియో మొత్తం ఇందులో అయితే చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి. సో గైస్ చూడండి, ఎండ అయితే ఎలాగుంది. క్లైమేట్ అయితే చాలా ఎండగా అవుతుంది గైస్. అయినా అంతగా ఎండ అయితే తెలియడం లేదు మనకైతే. చూడండి రైల్వే స్టేషన్ అయితే ఎలాగ ఉంటుంది. ఇది ఇంకా ఈ బ్యాక్ సైడ్. సో గైస్ మనము స్టేషన్ రోడ్ నుంచి బయట మెయిన్ రోడ్ దగ్గర వచ్చాక మెయిన్ రోడ్ అయితే మనకి ఇలాగ ఉంది చూడండి. ఇది ఇంకా వాటర్ బాటిల్ ఒకటి దాహం ఎత్తుందని తాగడానికి. చూడండి భయ షాప్ ఇది. ఇక్కడైతే హోటల్ కూడా ఉంది గైస్ ఇక్కడ. సో గైస్ మనము తుర్సూరు నుంచి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చూస్తే మనకి ఇల్లు ఉంటుంది. ఇదంతా బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చాక ఇంకా నేను రూమ్ తీసుకునేదేమో అక్కడ తీసుకుంటాను గాయస్. చూడండి అక్కడ శాంతి టూరిస్ట్ హోమ్ ఉంది కదా, అక్కడైతే నేను రూమ్ తీసుకుంటాను. అయితే అక్కడ తీసుకుంటాను గాయస్. రూమ్ అయితే ఇక్కడే తీసుకుంటున్నాను చూడండి. శాంతి టూరిస్ట్ హోమ్. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ రూమ్ చూడండి. ఇక్కడైతే మనకి ఇలాగ ఉంటుంది ఎంట్రన్స్. తర్వాత ఇక్కడైతే కౌంటర్ ఉంది सर. एक रूम चाहिए. रूम एक आदमी है. तो 750 रुपये रूम चलेगा. हाँ चलेगा सर. చూడండి గైస్, రూమ్ కోసం అయితే మనకు ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది. ఆధార్ కార్డు మనం ఇవ్వాలి గైస్. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను గైస్. వెయిట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ రూమ్ క్లీన్ చేయలేదు. రూమ్ క్లీన్ చేస్తున్నారు గైస్, దానివల్ల అయితే ఇక్కడ వెయిట్ చేయడం అవుతుంది. 308 గైస్ రూమ్ నంబరు 308. జస్ట్ ఇదే 308 చూసారా, ఇదే మన రూము. రూమ్ అయితే చూడండి గైస్, చూడడానికి ఇలా ఉంది. నీట్గా అయితే ఉంది రూమ్ అయితే, పర్లేదు చూడండి. సో రూమ్ అయితే మనం చూడడానికి అయితే ఇలా ఉంది గైస్. ఇంకా ఒక టీవీ ప్రొవైడ్ చేశారు మనకైతే. టీవీ ఉంది ఇక్కడైతే. ఇదైతే ఇక్కడ మన కబోర్డ్ ఉంది గైస్. ఇక్కడ మన బట్టలు అయితే ఉంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసామంటే ఇక్కడ ఒక ఇది ఇచ్చారు. తర్వాత వాష్రూమ్ చూసామంటే వాష్రూమ్ చూడండి. వాష్రూమ్ కూడా పర్లేదు, నీట్గానే ఉంది. అన్నీ నీట్గానే అయితే మెయింటైన్ చేశారు గైస్, పర్లేదు. ఇంకా ఇక్కడ బెడ్ దగ్గర గైస్. సో రూమ్ అయితే చూసాం కదా. ఇంకా బెడ్ అయితే ఎలాగుంది చూద్దామా. బెడ్ అయితే చాలా మెత్తగా అవుతుంది గైస్. బెడ్ అయితే చూడండి. ఇంకా 2 పిల్లో అయితే మనం ప్రొవైడ్ చేశారు. ఇదొకటి. ఇంకా ఉన్నదైతే నేను ఒకనే ఉన్నాను గైస్. కాకపోతే ఎందుకు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నానంటే కొంచెం ఫ్రీగా పడుకోవచ్చు అనేసి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాను. చూడండి బెడ్ అయితే ఇలా ఉంది. ఇంకా చాలా మెత్తగా అవుతుంది గైస్. ఇక్కడైతే అంటే చాలా మెత్తగా అవుతుంది. ఇంకా
ఓకే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను గాయస్. ఇక్కడైతే నేను తినిపోతున్నాను చూడండి. ఇక్కడైతే చూడండి సో గైస్ ఇదైతే రైస్ చూడండి. ఏమో ఫిష్ కర్రీ లాగా ఉంది, గ్రేవీ లాగా అయితే ఉంది. ఇంకా ఇదైతేమో ఫిష్ గైస్. ఇవన్నీ టోటల్ కలిపి అయితే మనకు 140కి దొరికింది గైస్. ఇవన్నీ 140. ఇంకా రైస్ అయితే కేరళలో మనం ఎక్కడ తిన్నా కూడా రైస్ అయితే చాలా పెద్ద పెద్ద రైస్ అయితే ఉన్నాయి గైస్. రైస్ అయితే చాలా పెద్ద పెద్దది. ఒక గైస్ తిందాం అయితే. ఇంకా టేస్ట్ ఎలా గురించి చూద్దాం. టేస్ట్ అయితే ఒక గ్యాస్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం కారం ఎక్కువ అయింది గ్యాస్. ఈ మాత్రం కారం ఉండాలి ఫిష్ కర్రీ దగ్గర. ఒక గ్యాస్ తినేసి అయితే కలుగుతుంది మీకు. సో గ్యాస్ ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది. ఇంకా తినేసాను గ్యాస్. తినేసి రూమ్ దగ్గర అయితే వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటాను. ఇంకా వీడియో ఎలాగుంది నాకు కామెంట్ బాక్స్ దగ్గర తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి గ్యాస్.